నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. భారత్కు ప్రధాన భద్రతా ముప్పు చైనా నుంచే ఉందా అంటే పెంటగాన్ నివేదిక అవును అని చెప్తోంది. అలాగే పాకిస్తాన్కి చైనా J-10C ఫైటర్ జెట్స్ కూడా ఇచ్చిందిట. పెంటగాన్ ఇంతలా రిపోర్ట్ రెడీ చేసింది. సరే, అంటే డీప్ స్టేట్ స్ట్రాటజీస్లో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ తయారు చేయటం, రిలీజ్ చేయటం, దీని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఇవన్నీ డీప్ స్టేట్ చేసే వ్యవహారాలే. ఇవాళ కొత్త ఏం కాదు. కానీ ఈరోజు కొత్తగా కనిపిస్తున్న అంశం ఏంటంటే, ఎందుకు ఫైటర్ జెట్లు ఇచ్చింది, ఏ ఉద్దేశంతో ఇచ్చింది, అండ్ పాకిస్తాన్లో చైనా సైనిక స్థావరం పెట్టే యోచనలో ఉందా? ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ హెస్ బీన్ ట్రైంగ్ అక్కడ పెట్టుకుంటానికి. సో చైనా కూడా పోటీపడి చివరికి ఏంటంటే పాకిస్తాన్ని ఎవరు వస్తే వాళ్ళకి ప్లాట్ఫామ్స్ అద్దెకిచ్చే ఒక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీనితోడు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏకంగా పాకిస్తాన్లో తిష్టేసి వాళ్ళకంటూ ఒక వైమానిక దళం ఏర్పాటు చేసుకోబోతోందిట. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో జాయిన్ అయ్యారు మన్యం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కోటేశ్వరరావు గారు. అలాగే పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే పాపారావు గారు. ఇంకా గోపాల్ శర్మ గారు, తెలంగాణ బీజేపీ ఫౌండర్ మెంబర్, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు. నమస్కారం. అండ్ చందు సాంబశివరావు గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సైంటిస్ట్ కూడా. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు, చాలా డిఫరెంట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి భారత ఉపఖండంలోనూ, భారత ఉపఖండం చుట్టూతా కూడా. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ ఒక హాట్ బెడ్గా మారింది, బోత్ ఫర్ యుఎస్ అండ్ చైనా. వాళ్ళు పెంటగాన్ ఒక రిపోర్ట్ తయారు చేసి, ఇంకేముంది పాకిస్తాన్కి చైనా J-10C ఫైటర్ జెట్స్ ఇచ్చింది, అక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంది చైనా అని. పెంటగాన్ బాధ పెంటగాన్ ఏమంటారు? వసంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఐ థింక్ దీన్ని మీ ఇంట్రడక్షన్లోనే చెప్పారు, ఇలాంటి రిపోర్ట్స్ ఎందుకు వస్తుంటాయో అనేది మీరు హింట్ ఇచ్చారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నా అబ్జర్వేషన్స్ మాట్లాడతాను. ఒకటి, కాంగ్రెస్కి అంటే మన పార్లమెంట్ లాగా, మనకు లోక్సభ రాజ్యసభని పార్లమెంట్ అంటాం, యుఎస్లో సెనెట్ని కాంగ్రెస్ని కలిపి వాడు కాంగ్రెస్ అంటారు. ఇది మ్యాండేటెడ్ రిపోర్ట్ కాబట్టి కొంత బాధ్యతాయుతంగా పెంటాగన్ చేసి ఉంటుంది అని అనుకున్నప్పటికీ, ఇక్కడ రెండు పక్కల మాట్లాడుతున్నట్టుగా రిపోర్ట్లో క్లియర్గా ఉంది. ఒకటి, చైనా బిల్డప్ ఎక్కువగా ఉంది, మిలిటరీ బాగా స్ట్రెంగ్తెన్ చేసుకుంటుంది ఆన్ ఆల్ ఫ్రంట్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ప్లస్ నవ్వు కొత్తగా రెండు అంశాలు. ఒకటి స్పేసు, రెండవది సైబర్ సెక్యూరిటీ. అంటే మొత్తం 5 డైమెన్షన్స్లోనూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చాలా స్ట్రెంగ్తెన్ చేసుకుంటుంది అన్నది ఒక అబ్జర్వేషన్. ఆల్సో మ్యారిటైమ్ సెక్యూరిటీ, అంటే ఓషన్స్లో సెక్యూరిటీ విషయాలు కూడా. ఇది చేసుకుంటూ దీని పర్పస్ ఏంటి అని అన్నప్పుడు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే, చైనా ఈజ్ నో లాంగర్ ఏ రీజనల్ పవర్. రీజనల్గా ఏదో దాని చుట్టూ ఉన్న దేశాలు అంతవరకు పరిమితం కాదు, దాదాపుగా యుఎస్కి ఆన్ ప్యారిటీ వచ్చేసింది, అంటే యుఎస్కి దగ్గరగా వచ్చింది, యుఎస్కి కాంపిటీషన్లోకి వచ్చేస్తుంది అన్న పదాలు కూడా వాడారు వాళ్ళు. దే సెడ్ ఇట్స్ మోర్ లైక్ ఎ పీర్ టు యుఎస్. పీర్ అంటే ఏంటి? అప్పుడు రష్యా లేదంటే అమెరికా, వాళ్ళు పీర్స్. ఇప్పుడు ఆ రష్యా ప్లేస్లోకి లేదా దాని తోడుగా ఆ స్థానంలోకి, అదే లెవెల్లోకి చైనా కూడా వచ్చింది అన్నట్టుగా. వాళ్ళది గ్లోబల్ రీచ్ చాలా ఎక్కువగా ఉంది. 1200 నుంచి 1500 నాటికల్ మైల్స్, అంటే 2000 ప్లస్ కిలోమీటర్లు అన్ని డైరెక్షన్స్లోనూ వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు. కాబట్టి 2 నుంచి 3000 కిలోమీటర్లు అంటే దాదాపుగా యుఎస్ బేసిస్ అన్నిటి కూడా ఈ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్లో వాళ్ళు కవర్ చేస్తారు. కాబట్టి ఇట్స్ ఎ డైరెక్ట్ థ్రెట్ టు యుఎస్ అని అంటూనే, దాదాపుగా ఆ రిపోర్ట్లో సగం యుఎస్కి థ్రెట్ అని, కొద్దిగా మనకి కూడా థ్రెట్ అని వాళ్ళ భావన ఏంటంటే, ఇండియా కూడా జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి, యుఎస్కి డైరెక్ట్గా థ్రెట్ అనేది రెండోది. దీని వెనక ఏమై ఉంటుంది, యుఎస్ వ్యూహం ఏమై ఉంటుంది అని మాట్లాడితే మనం, మేము చైనాని మాకు పీర్గానో కాంపిటేటర్గానో చూస్తున్నాం కాబట్టి, ఇండియా అంటే శత్రువు మిత్రుడు అన్నట్టుగా అలాంటి ఓల్డ్ పారాడైమ్ ఉంటుంది కదా. చైనాను భారతదేశం శత్రువులు అవునో కాదో తెలియనప్పటికీ అలా డిస్క్రైబ్ చేయటం ద్వారా యుఎస్ లాంటి కంట్రీస్ ఏం చేస్తాయి అంటే మనకు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాయి.
సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రియల్ మోటివ్స్. భారతదేశం యుఎస్తో కలిసి చేయాలని, యుఎస్కి క్లోజ్గా ఉండాలని, నాట్ ఓన్లీ ఆన్ కమర్షియల్ ఫ్రంట్స్, మిలిటరీ ఫ్రంట్స్లో కూడా అనేది వాళ్ళ వ్యూహంలో భాగం కావచ్చు. దీనికి ఏం చెప్తున్నారు, మన చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి, భారతదేశం కూడా ఈజ్ ఇన్ ఎ డైసీ సిచ్యువేషన్. అది నాటో, అది బికాస్ ఆఫ్ చైనా. యుఎస్ ఏం చెప్తుంది, బికాస్ ఆఫ్ చైనా అని చెప్తుంది. మరి బికాస్ ఆఫ్ చైనా అని చెప్తూ ఏళ్లలో కొంతమందికి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరెందుకు మిలిటరీ ఎక్విప్మెంట్ ఇస్తున్నారంటే యుఎస్ దగ్గర సమాధానం ఉండదు. మనకి థ్రెట్ అనుకున్న దేశాలతో యుఎస్ బాగానే చేస్తుంది కదా. ఒక పక్కన మనకి చైనా థ్రెట్ అని చెప్తూ, చైనా వాళ్ళకు కూడా థ్రెట్ అని చెప్తూ, మరి అలాంటప్పుడు టు బీ ఫెయిర్ వాళ్ళు ఏం చేయాలి, మనకి కొద్దిగా సపోర్ట్గా నిలబడాలి. ఈ థ్రెట్లో భాగమైన, విస్తృతంగా భాగస్వాములు అయినటువంటి మన నేబరింగ్ కంట్రీస్ తోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, వాళ్ళకి అంతగా సహాయం చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఈ రిపోర్ట్లో మెయిన్ పాయింట్స్ అని నాకు ఎలా కనిపిస్తున్నాయంటే, ఏదో ఒక్కొక్క దేశాన్ని ఐసోలేటెడ్గా దీని స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అన్నట్టుగా మాట్లాడుతూనే చైనా మాకు దగ్గరకు వచ్చేసింది, వీఆర్ వరీడ్, వీఆర్ కన్సర్న్ అబౌట్ చైనాస్ గ్రోత్ ఇన్ మిలిటరీ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ అంటూనే, బై ద వై ఇండియా కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇండియా చుట్టూ ఉన్న నైబర్స్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది, చైనీస్ రీచ్ కూడా ఎక్కువగా ఉంది, చైనీస్ మిసైల్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, వాళ్ళకి స్పేస్లోను మ్యారిటైమ్లోను ఎక్కువగా కంట్రోల్ వచ్చేసింది, కేపబిలిటీస్ వచ్చేసినాయి అనే సెన్స్లో మాట్లాడుతూ, మనం పెసిఫిక్ ఓషన్లో మన ప్రయత్నాలు, మనం దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని పీస్ఫుల్గా అట్టిపెట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు, క్వాడ్లో భాగంగా మనం చేస్తున్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ మూవ్స్ని చాలా వరకు డిస్కౌంట్ చేసింది రిపోర్ట్. ఇప్పుడు చైనా, జపాన్, ఆస్ట్రేలియా మనం ఉన్నాము, మనం పెసిఫిక్లో పీస్ఫుల్గా ఉండాలి, అందరూ బాగానే ఉండాలని ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ ఇలాంటి రిపోర్ట్ రావడం వల్ల మనకి చైనాకి కొంత ఈ ఆ సీడ్స్ ఆఫ్ పెయిన్, ఆ సీడ్స్ ఆఫ్ డిస్ట్రస్ట్, మిస్ట్రస్ట్ని చేసినట్టే కదా. ఇలా ఎవరు ಎಷ್ಟು వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఈ రిపోర్ట్ని అనలైజ్ చేయొచ్చు. ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ టేక్ దీస్ రిపోర్ట్స్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. మన ఓన్ అసెస్మెంట్ ఏమిటి అనేది మనం చూసుకోవాలి, కానీ సెక్యూరిటీ మిలిటరీ అఫైర్స్ మీద పెంటగన్ వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చిన రిపోర్ట్ అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం చూస్తున్న డికేడ్స్గా యుఎస్ ఎకానమీ ఈజ్ పవర్డ్ బై మిలిటరీ స్పెండింగ్ అండ్ మిలిటరీ రీసెర్చ్. మిలిటరీ ఆర్గనైజేషన్స్ కోసం చేసే రీసెర్చ్ వల్లే చాలా వరకు ఆ మూమెంట్ ఉంటుంది యూనివర్సిటీస్లో. దానికి ఎక్కువ ఫండింగ్ కావాలి అని అనుకుంటే ఆబ్వియస్గా యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నలుదిక్కుల ముంపు కొంచెం ఉంది. నాట్ ఓన్లీ రష్యా, నాట్ ఓన్లీ రష్యన్ బ్లాక్, పక్కన ఇది కూడా ఉంది. కోల్డ్ వార్ డేస్ నిజంగా అయిపోలేదు, వీఆర్ గెటింగ్ టు న్యూ ఏజ్ కోల్డ్ వార్. ఇప్పుడు ఆర్బిటల్ బేస్డ్ కోల్డ్ వార్లోకి వస్తున్నాము, స్పేస్ బేస్డ్ కోల్డ్ వార్, అంటే కోల్డ్ వార్ కాదు, అలాంటి సిచ్యువేషన్లోకి వస్తున్నాము. కాబట్టి మనం వీ షుడ్ స్పెండ్ మోర్ మనీ, వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అనే సెన్స్ ఇవ్వటం కోసం ఈ రిపోర్ట్ తయారు చేశారేమో అని కూడా అనిపిస్తుంది. రైట్. సో నా టేక్అవేస్ ఏంటంటే, చైనా ఈజ్ డెఫినెట్లీ బికమింగ్ స్ట్రాంగర్. చైనా యుఎస్కి డైరెక్ట్గా థ్రెట్ అవునా కాదు, యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థ్రెట్ అని అనుకుంటున్నారు వాళ్ళు, చైనా టు వాట్ ఎక్స్టెంట్ ఇండియాకి థ్రెట్ అనేది వాళ్ళ కామెంట్ని మనం 100% తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఐడెంటిఫై దోస్ థ్రెట్స్. తర్వాత క్వాడ్ని కొంత దాంట్లో పెద్ద విషయం లేదు అన్నట్టుగా చెప్పడం కోసం పెసిఫిక్ రీజన్ ఈ స్టిల్ ఓపెన్, స్టిల్ ఆ థ్రెట్ ఉంది, చైనీస్ దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న సెన్స్లో కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ మొత్తం గేమ్లో ఐ థింక్ పాకిస్తాన్కి మనకి ఏం జరగబోతుంది, యుఎస్ ఎందుకు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది, అలాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నది అది బై ద బై సైడ్ లైన్ స్టోరీస్ లాగా. ఐ థింక్ ద మెయిన్ ఫోకస్ ఈజ్ చైనా అండ్ ఇట్స్ గ్రోయింగ్ స్ట్రెంగ్త్. దాన్ని చూపిస్తూ